आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। आंध्र प्रदेश के वोटर से मुतालिक मालूमात इकट्ठा करने के केस के मामले में पुलिस माधवपुर ने IT ग्रिड्स इंडिया प्राइवेट लिमिटेड के दफातर पर धावे किए और पुलिस ने सिलसिले में 4 अफराद R भास्कर, K पन्नी कुमार, विक्रम गौड़ और G चंद्रशेखर को गिरफ्तार कर लिया। पुलिस ने इस खानगी कंपनी के दफ्तर से एक आईबॉल, 2 CPU और CDs के बशमूल कई दस्तावेजात भी जब्त किए। कमिश्नर पुलिस CV सजना ने आज एक प्रेस कॉन्फ्रेंस का खिताब करते हुए उसकी तफसीलात से वाकिफ करवाया और इलेक्ट्रॉनिक मीडिया पर सख्त बरहमी जाहिर की, जो अपने TRP बढ़ाने की खातिर केस से मुतालिक गैर गलत इत्तलात नशर कर रहे हैं। कमिश्नर पुलिस ने बताया कि कोकटपल्ली हाउसिंग बोर्ड के रहने वाले एक 40 साल T लोकेश्वर रेड्डी की शिकायत पर एक मुकदमा दर्ज रजिस्टर करते हुए तहकीकात का आगाज़ किया गया था और ये दावे और ये गिरफ्तारियाँ इसी तहकीकात का हिस्सा हैं। यहाँ ये बताना ज़रूरी होगा कि IT ग्रिड्स तेलुगु देशम पार्टी के एक वेब सेवा मित्रा चलाती है और इसने हुकूमत आंध्र प्रदेश की स्कीमों से इस्तेफादा करने वालों की ज़ाती मालूमात की हद तक रसाई हासिल कर ली थी, जो कि किसी शख्स के निजी ज़िंदगी में दाखिल अंदाजी के मुतरादिफ है। आज गिरफ्तार किए गए 4 मुलज़िमीन को मजिस्ट्रेट के रूबरू पेश कर दिया गया, जिन्होंने कल दोबारा उन्हें पेश करने की हिदायत दी। पुलिस ने बताया कि डायरेक्टर अशोक की सरगर्मी के साथ तलाश जारी है। గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళ వివరాలని అప్డేట్ చేయమని ఒకవేళ ప్రభుత్వమే ఇచ్చింది దాన్ని మిస్యూజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎవరెవరిలో కేసు బుక్ చేస్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు రావాలి. అశోక్ అనేవాడు అక్కడ తప్పించుకుంటూ తిరుగుతున్నారు కదా, అనవసరం ABS కార్పస్ వేరే పంపడము, మిస్సింగ్ కేసు పెట్టడము, ఇదంతా చేయకండి. ఆయన వచ్చి అటెండ్ చేయండి. లేదు నా దగ్గర ఇలా MOU ఉంది, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, నేనేం చేస్తాను ఆ ఆన్సర్ చేయండి కదా, అప్పుడు తెలుస్తుంది కదా. క్లియర్గా మాట్లాడకుండా మనం రకరకాల ఆలోచన చేస్తే మంచిది కదా. ఈ కేసులో ఎక్కింగ్లు పెట్టారు సార్ దళాపుకి. ఇప్పటికే కుకట్పల్లిలో కేసు, ఎస్ఆర్నగర్లో కేసు, మాదాపూర్లో కేసు, ఎన్ని టీమ్స్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు. ఇది కేసులో 4 టీమ్స్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఇంత అయిన తర్వాత కూడా ABS కార్పస్ అయిన తర్వాత కూడా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఏపీ పోలీస్ పోయి మళ్ళీ అక్కడ భాస్కర్ ఇంటి ఎవరో మన 160 నోటీస్ వాళ్ళ ఇంటికి పోయి ఏం అడిగినారు, పోలీసు ఏం చేశారు, అది అడగడం ఎంతవరకు సమాధానం. ప్రాథమిక దర్యాప్తులో మోటివ్ ఆఫ్ క్రైమ్ ఉంది. డాటా ఉంది కదా, డాటా తీసుకుంటారు కదా, ఇల్లీగల్ యాక్సెస్ ఆఫ్ డాటా అది కూడా అందుకు అశోక్ రావాలి కదా మనకు. డెఫినెట్లీ మనకు ఆల్రెడీ కేసు తెలుసు అయినా చెప్తే సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఏపీ పోలీసులకు ఏం సూచిస్తారు, ఏం ఆదేశాలు జారీ చేస్తారు అంటే మీరు అనవసరంగా మీ జ్యూరిడిక్షన్ డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు? మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ ఇన్వెస్టిగేషన్ అనవసరం ఏం అవసరం అయితే మనం సంప్రదించాలి. అనవసరం వచ్చి మనం వేలు పెట్టడము, మన జ్యూరిడిక్షన్ లో రావడము, మన కంప్లైంట్ బెదిరించడము, అనవసరం కేసు కట్టడము, ఇదంతా ఇట్స్ నాట్ నీడెడ్. వాళ్ళు ఇట్లనే మానుకోకుండా ఇవే కంటిన్యూ డెఫినెట్లీ కేసు కడతాం. ఆల్రెడీ కేసు కట్టాను, ఇంకా కేసు అవుతాం అంతే, ఇంకా వేరేం కాదు. చట్టం తన పని చేస్తుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లబ్ధిదారుల డాటాని అక్కడ IT శాఖ మంత్రి, IT సెక్రటరీ దాన్ని కంప్లీట్గా చూస్తున్నారు. మీరు స్పెసిఫిక్ గా IT శాఖ మంత్రికి ఏదైనా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే నోటీస్ ఇస్తారా? బాధ్యులు ఎవరైనా వదిలేదు లేదు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని చేస్తుంది. No other way. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।